సినిమా ఒకటి వస్తుంది అంటే చాలు జరిగే హడావిడి మామూలుగా ఉండడం లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు మీడియాలో ఫుల్ ఫామ్ లో ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి. దీనికి తోడు సోషల్ మీడియా ప్రమోషన్ కూడా తోడవుతుంది. అలా అన్ని విధాలుగా సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు. అయితే ఇంత చేసుకున్న తర్వాత సినిమా థియేటర్లో వచ్చింది అంటే హిట్టో ఫట్టో అయిపోతుంది. ఆ తర్వాత సినిమా ఏమవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడైతే ఐబొమ్మలో వస్తున్నాయి, ఓటీటీలో వస్తున్నాయి, రకరకాల ప్లాట్ఫామ్స్ లో సినిమా ప్రమోట్ అవుతుంది. యూట్యూబ్ లో కూడా చివరికి సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని సినిమాలు మాత్రం ఎక్కడ ఉన్నాయో ఏమైపోయాయో కూడా ఎవరికి తెలిసినట్టు లేదు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. చివరికి యూట్యూబ్ లో కూడా ఆ సినిమాలు లేవు అంటే వాటి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఎన్ని సినిమాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధార్థ హీరోగా నటించిన జబర్దస్త్ అనే సినిమా థియేటర్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా యూట్యూబ్ లో ఎవరో బయట యూజర్ అప్లోడ్ చేశారు కానీ అఫీషియల్ గా ఎక్కడా లేదు. ఈ సినిమాతో సిద్ధార్థ సమంత ప్రేమలో కూడా పడ్డారు. ఇక కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ఉపేంద్ర 2 అనే సినిమా సంగతి కూడా ఎవరికి తెలియకుండా పోయింది. ఈ సినిమా ఐబొమ్మలో కూడా ఎక్కడ కనిపించలేదు. వీటితో పాటు సాయి ధరమ్ తేజ్ నటించిన రే సినిమా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఆ సినిమా ఏ ఓటీటీలో యూట్యూబ్ లో చివరికి ఐబొమ్మలో కూడా ఎక్కడా లేదు. ఇక 2013లో శ్రీకాంత్ హీరోగా నాటుకోడి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా వచ్చిన సంగతి కూడా ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం అది ఎక్కడ ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇలా కొన్ని సినిమాలు ప్రేక్షకుల కంటపడకుండా అలా జస్ట్ డిసపియర్ అయిపోయాయి.